రీసెంట్‌గా ఒక 2, 3 నెలల క్రితం మన హైదరాబాద్‌లోనే ఒక ట్రాఫిక్ పోలీస్ బండి మీద వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపే ప్రయత్నం చేశాడు. అతను ఆ భయంతో వెళ్లి లారీ కింద పడి చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి ట్రాఫిక్ పోలీసుల మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చా మనం? డెర్లిక్షన్ ఆఫ్ డ్యూటీ. ఓకే. నువ్వు చేయాల్సినటువంటి డ్యూటీని సక్రమంగా నిర్వర్తించినందువల్ల నీకున్న పవర్స్ కంటే ఎక్కువ ఉన్నట్టుగా నువ్వు అనుకొని ఆ పవర్స్ను మిస్యూజ్ చేసినందువల్ల ఇది జరిగింది. అంతేకాకుండా ప్రతి పోలీస్ ఆఫీసర్ కానీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కానీ సెక్షన్ 3 ప్రకారం డెరగేటరీ టు ద డ్యూటీస్ ఆఫ్ యూ చేయకూడదు. అంటే నీ యొక్క బాధ్యతని అగౌరవపరిచేటట్టు ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా నీ ప్రవర్తన అనేది ఆన్ డ్యూటీ కానీ ఆఫ్ డ్యూటీ కానీ ఉండకూడదు. నేను ఆఫ్ డ్యూటీలో ఉన్నాను, నేను తాగే చిందులు వేస్తాను పోలీస్ కానిస్టేబుల్ అంటే ఒప్పుకోరు. అర్థమైందా? ఇన్ డెరగేషన్ టు ద పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ యూ నువ్వు కనుక ప్రవర్తిస్తే నీ మీద సెక్షన్ 3 ప్రకారం చర్య తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్లపైన వాహనాలు నిలపడం, ట్రాఫిక్ జామ్ కలిగించడం, రోడ్డు మీద వాహనం తీయమంటే వాళ్ళ మీద గొడవ పెట్టుకుంటున్నారు. వీళ్ళని కఠినంగా శిక్షించలేమా? వార్నింగ్ వరకు ఇచ్చి వదిలేస్తున్నారు. వీళ్ళ మీద ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి? అట్లా ఇప్పుడు వెహికల్స్ అనేవి ఎందుకోసం మెంట్ చేశారు? ప్రాపర్గా నువ్వు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తొందరగా వెళ్ళేదానికి. ఈ మధ్య కూడా ఒక స్టాటిస్టిక్స్ వచ్చినాయి. పెద్ద పెద్ద వంతెనలు కడుతున్నారు. ఆ వంతెనలు కట్టినందువల్ల ట్రాఫిక్ జాములు రాకుండా ఉంటాయి అని అంటే కాదండి. వంతెనలు కట్టినందువల్ల జాములు అనేవి జరగకుండా ఆగవు. వెహికల్స్ స్పీడ్ మాత్రమే పెరుగుతాయి. జామ్ రాకుండా ఉండాలంటే పార్కింగ్ ప్లేసెస్ కరెక్ట్గా ఉండాలి. వెళ్ళే వాహనాలకి ఎక్కడ అడ్డంకి అనేది ఉండకూడదు. ఆ విధంగా రోడ్స్ని డెవలప్ చేయాలి అని చెప్పారు. ఇప్పుడు నితిన్ గడ్కరీ నిన్న చెప్పాడు, మేము ఇండియాలో కట్టబోయే కానీ కట్టినవి కానీ రోడ్స్ చూస్తే ప్రపంచ దేశాల్లో కల్లా బాగా ఉన్న రోడ్స్ మనయ్య అని అంటున్నారని. కానీ వాస్తవంగా కొన్ని ఏరియాస్లో మనం రోడ్స్ మీద వెహికల్స్ తీసుకెళ్తుంటే వెహికల్ డ్యామేజ్ అవుతుంది. లోపల అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కూడా కలుగుతుంది. దీంతో పాటు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎక్కడంటే ఇక్కడ వెహికల్స్ స్టాప్ చేయొచ్చా అంటే చేయడానికి లేదు. మనకు కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి రోడ్డు మీద, మనకు కనపడే రెడ్ లైట్లు కానీ ఇవన్నీ అవి చెప్పే డైరెక్షన్స్ ప్రకారం వెళ్ళాలి. అదేవిధంగా అవుటర్ జోన్లో ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్కి పోయే రోడ్స్ కానీ వాటిలో స్పీడ్ కూడా ఉంటుంది, ఎంత స్పీడ్లో పోవాలని ఆ స్పీడ్లోనే పోవాలి నువ్వు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదో సడన్గా వెహికల్ ఫెయిల్ అయితే నువ్వు పార్క్ చేసి వెనక లైటు ముందు లైటు ఆన్ పెట్టుకొని ప్రొటెక్ట్ చేసుకుంటూ చేయాలి. కానీ మామూలుగా ఏదో ఫోన్ వచ్చిందని నువ్వు రోడ్డు మీద ఆపేస్తే అది రోడ్ ట్రాఫిక్కి ఇబ్బంది కలగదు. కాబట్టి నీ మీద నెగ్లెక్ట్ ఆఫ్ డ్రైవింగ్ కింద చర్య తీసుకునేదానికి ఉంది. అలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినా వార్నింగ్ ఇచ్చి వదిలేయటం అవుతుంది. కఠినమైన శిక్ష అంటే ఇంకొకసారి ఆ పని చేయకుండా చేయటం ఉన్నాయి కదా, సెక్షన్లు ఉన్నాయి, ఫైన్ వేసే సెక్షన్లు ఉన్నాయి. ఓకే. ఇంకా ఎక్కువ అయితే రిపీటెడ్గా చేస్తుంటే డిస్టర్బెన్స్ ఆఫ్ ట్రాఫిక్ కింద, అబ్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాఫిక్ కింద కేసులు పెట్టే ఉన్నాయి, చేయొచ్చు. కాకపోతే ఇది సిల్లీగా ఉంటుంది కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. మనకు 4 ప్రొసీజర్లు ఉంటాయి సిస్టంలో: సమ్మరీ ప్రొసీజరు, సమ్మన్స్ కేసెస్, వారెంట్ కేసెస్, నెక్స్ట్ సెషన్స్ కేసెస్. ఈ సమ్మన్స్ కేసెస్, సమ్మరీ ట్రయల్స్ జరిగే కేసెస్ ఈ రెండిట్లో ఒక కేసు కింద పెడితే మనకు సమ్మన్ వస్తుంది, నువ్వు ఇంత తప్పు చేసావు, ఇంత ఫైన్ కడితే నువ్వు కోర్టుకు రాబడలేదని. ఇంకోటి ఏంటంటే నువ్వు కోర్టులోకి రా, నీకు ఎంత శిక్ష చేయాలని మేము నిర్ణయిస్తామని చెప్పేది రెండో కేసులో. ఈ ఫస్ట్ సెక్షన్ కిందనే ఫస్ట్ సారి చేసినప్పుడు సమ్మన్లు పంపించి ఫైన్ కలెక్ట్ చేసుకొని క్లోజ్ చేస్తున్నారు. అది